వినుకొండలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక క్షేత్రంగా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. రామలింగేశ్వర స్వామి దేవాలయం, ఘాట్ రోడ్, గిరి ప్రదర్శన రోడ్డు నిర్మాణ ప్రాంతాలను రోడ్లు, భవనాలు, దేవాదాయ, పంచాయతీరాజ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. దేవాలయ అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు నాయుడు 2 కోట్ల నిధులు ఇచ్చినట్లు వెల్లడించారు. దేవాలయం, ఘాట్ రోడ్, గిరి ప్రదర్శన రోడ్ నిర్మాణంతో పాటు రామలింగేశ్వర స్వామి కొండ చరిత్ర భక్తులకు తెలిసేలా దేవతామూర్తుల విగ్రహాలు, సన్నివేశ రూపాలను ఏర్పాటు చేయడంతో పాటు కళ్యాణ మండపం, యాగశాల, అఖండ జ్యోతి, షాపులు, కొండ చుట్టూ పచ్చదనం, వివిధ అభివృద్ధి పనులను చేపడతామన్నారు. భవిష్యత్తులో ఇప్పుడు ఘాట్ రోడ్డు ఇంకా సగం కూడా అవలేదు. వాళ్ళు చెప్పింది ఇంకా చేయాల్సిన పని చాలా ఉందని చెప్పారు ఇంజనీర్లు పరిశీలించిన తర్వాత. దాంతోపాటు ఘాట్ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి తర్వాత పీటీ రోడ్డు వేయాలి, పైన కొండ మీద నిర్మాణం పూర్తి చేయాలి. ఇక్కడ ఘాట్ రోడ్డు దెబ్బతినకుండా ఇప్పుడు ఏంటి డ్రైనేజీలు అవి కట్టినందువల్ల వర్షం పడగానే మొత్తం రోడ్డు అంతా కోసేసింది. అలా జరగకుండా డ్రైనేజీలు కూడా ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు, బాగా హెవీ రైన్స్ వచ్చినప్పుడు వాటర్ వల్ల రోడ్డు దెబ్బతినకుండా, ఘాట్ రోడ్డు దెబ్బతినకుండా డ్రైనేజ్ నిర్మాణం చేయాలి. అలాగే స్ట్రెంగ్తనింగ్, ఈ రాళ్ళన్నీ కూడా అప్పుడు అడ్డదిడ్డంగా తోసేశారు. అవి అన్ని కూడా ఇంజనీర్లు అంటే దానివల్ల ప్రయాణికులకు కానీ ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా చేయడానికి దాన్ని స్ట్రెంగ్తనింగ్ చేసి అవన్నీ కూడా మళ్ళీ ప్రజల మీద, వాహనాల మీద పడకుండా జాగ్రత్తలు చేయడానికి ఏం చేయాలో అది కూడా చేయమని చెప్పేసి, ప్రణాళిక చేయమని చెప్పేసి దానికి ఒక ప్లాన్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అట్లాగే కింద నుండి పైకి రావడానికి కొంతమంది పాదయాత్రగా వస్తారు. అలాంటి వాటికి ఎలక్ట్రిఫికేషన్, స్ట్రీట్ లైట్స్ వేయడం, ఎలక్ట్రిఫికేషన్ ఉంటే స్ట్రీట్ లైట్స్ వేస్తే నడిచి వచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. బ్యూటిఫికేషన్ చేయడంతో పాటు అక్కడక్కడ స్లోగన్స్, దేవుడు బొమ్మలు, అంటే కింద నుండి వచ్చేటప్పుడే ఆధ్యాత్మిక భావాలు ఉట్టిపడే విధంగా అక్కడక్కడ వ్యూ పాయింట్స్ లో దేవుడి విగ్రహాలు పెట్టేదానికి ఒక ప్రణాళిక చేస్తున్నాము. అట్లాగే బ్యూటిఫికేషన్ పెంచడానికి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది. అట్లాగే భావితరాల అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఇంకో 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఇది ఒక మహాపుణ్యక్షేత్రంగా, అలాగే ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా ఇది వెలుగొందటానికి ఏం చేయాలో దానికి ప్రణాళిక చేస్తున్నాం. దానికి ఏరియల్ వ్యూ సర్వే చేయటము, అలాగే డీటెయిల్డ్ సర్వే చేయించటం. ఈ కొండ ప్రాంతం అంతా కూడా డీటెయిల్డ్ సర్వే చేసి ఎక్కడ ఏ కొండ లెవెల్ ఎక్కడ ఎలా ఉంది, అట్లాగే పార్కింగ్ ప్లేసులు పెంచడానికి ఏముంది, కన్స్ట్రక్షన్ ఏరియా పెంచడానికి ఎక్కడెక్కడ సాధ్యపడుతుంది, ఇవన్నీ కూడా డీటెయిల్డ్ సర్వే చేయించినాక నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఏమేం పనులు చేయాలి, ఇక్కడ రూములు కట్టాలన్నా, సత్రాలు కట్టుకోవాలన్నా, అలాగే దేవుడి కళ్యాణం జరపడానికి, అట్లాగే పూజారులు ఉండడానికి ఒక రూములు, యాత్రికులు అంటే ఇప్పుడు తిరునాళ్ళప్పుడు క్యూ కాంప్లెక్స్, ఇలాంటివన్నీ కూడా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. వాటన్నిటికి కూడా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ముందు ఎక్కడెక్కడ ఏమి కావాలి, ఏముంటే బాగుంటుంది వాస్తు ప్రకారము, అట్లాగే ఇక్కడ ఈ మహాక్షేత్రానికి ఏమేమి అవసరాలు ఉంటాయి భవిష్యత్తులో అనేది అన్ని కూడా ప్లాన్ చేసి, రూపకల్పన చేసి ఎక్కడ ఏది కట్టాలనేది కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇక బడ్జెట్ ఉన్నప్పుడు ఇప్పుడు 2 కోట్లు ఇచ్చారు చంద్రబాబు గారు. దాంతో ఇప్పుడు ప్రాధాన్యత పనులు ఏం చేయాలనేది పూర్తి చేస్తాం. ఆ తర్వాత భక్తులు ఇచ్చిన ఏదైనా విరాళాలు కానీ, భక్తులు ఇచ్చినటువంటి ఏదైనా రూములు కట్టడానికి, అట్లాగే హాలు, కళ్యాణం చేయడానికి ఒక పెద్ద హాల్ కావాలి, డోనర్స్ ఎవరన్నా వస్తే వాళ్ళ పేరుతోటి అవి కట్టడం జరుగుతుంది. సో ఇట్లా ముందు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తే దాని ప్రకారం మిగిలింది డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. రాజగోప నిర్మాణము, అట్లాగే నవగ్రహ మండపము, యాగశాల, ఇవన్నీ కూడా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి పవిత్రమైన కొండ మీద అప్పుడప్పుడు మంచి మంచి యాగాలు చేస్తే ఇంకా ఈ స్థలానికి స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మహత్యం పెరుగుతుంది. అందువలన యాగశాల కూడా ప్లాన్ చేస్తున్నాం.